హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీక్లీ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్, దాని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. రేపు ఓపెనింగే ఫ్లాట్ ఓపెన్ ఏమైనా అయితే ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 15 మినిట్స్ క్యాండల్ చెప్తా ఉండేది విత్ వాల్యూమ్ ఉండాల. అవుట్ పైన ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ ఏమైనా క్రాస్ చేస్తే సో అప్పుడు నేను బయింగ్ ఆపర్చునిటీగా వెతుకుతాం అనుకున్నాను. బాడీ అవుట్ పైన క్లోజ్ కావాలా, ఆ 15 మినిట్స్ క్యాండల్ పైన బాడీ క్లోజ్ అయితే నేను బయింగ్ ఆపర్చునిటీకి వెతుకుతాం అనుకోండి. అట్లా కాలేదు, ఫ్లాట్ ఓపెన్ వేసి లో బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి వెతుకుతాం అనుకోండి. సపోర్ట్ వచ్చి 73,663 ఇంచు 73,629. ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ నాకు రెసిస్టెన్స్ బ్రేక్ కావాలా, లేదు ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇస్తాను నేను సెల్లింగ్ ఆపర్చునిటీకే వెతుకుతాం అనుకున్నాను యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. సో ఒకే సినారియోలో బయింగ్ ఆపర్చునిటీ ఇది బ్రేక్ కావాలా, ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ అవుట్ పైన బాడీ క్లోజ్ కావాలా. బాడీ క్లోజ్ అయితే తర్వాత ఆలోచిస్తాను బయింగ్ ఆపర్చునిటీకి, లేదు అంటే బయింగ్ ఆపర్చునిటీలో సెల్లింగ్ ఆపర్చునిటీకే ప్రియారిటీ ఇస్తాం అనుకోండి. సో ఇది రేపు జరిగేదానికి లైక్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యా, హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యా అంటే ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ తీసుకుంటామా అనుకోండి. సో నిఫ్టీ లెవెల్ చూస్తే 22,498 ఇంచే 22,441 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ సాలిడ్గా బ్రేక్ ఆయా విత్ వాల్యూమ్తో బ్రేక్ ఆయా. సో ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ పైన క్లోజ్ కావాలా, పైన క్లోజ్ అయితే సో బయింగ్ ఆపర్చునిటీకి వెతుకుతాను. మళ్ళీ ఇది రీటెస్ట్ అన్నా చేయని, లేదు అంటే పైన క్రాస్ అన్నా కానీ సో అప్పుడు నేను ఇమ్మీడియట్గా బయింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకోండి. అట్లా కాలేదు, ఫ్లాట్ ఓపెన్ అయినా ఈసీ ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీలా సో ఇమ్మీడియట్గా సెల్లింగ్గా తీసుకుంటామా అనుకోండి యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. గ్యాప్ డౌన్ అయితేనో మళ్ళీ ఇది వచ్చి ఏమైనా రీటెస్ట్ చేస్తే లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది ఇమ్మీడియట్గా తీసుకుంటాను. సో 22,300.50 అనేది సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ ఏమైనా దిగితే కొద్దిగా మార్కెట్ 22,000ని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇదే జోన్లో ఏమైనా ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో 48,312 నుంచి 48,285. ఇది రేపు ఏమైనా బ్రేక్ అయితే 15 మినిట్స్ క్యాండల్ బ్రేక్ కావాలా, ఇంకో 5 మినిట్స్ క్యాండల్ బాడీ పైన క్లోజ్ కావాలా. అప్పుడు నేను బయింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను, లేదు అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతుకుతామా అనుకోండి. అట్లా కాలేదు సినారియో అంటే సెల్లింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామా అనుకోండి. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 47,900 అనేది సపోర్ట్ లెవెల్. ఇంక ఇక్కడ యాವುದು సపోర్ట్ లేదు. సో కిందకి వచ్చేదానికి ప్రాఫిట్ ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ వెతుకుతామా అనుకోండి. ఇన్ కేస్ బయింగ్ సినారియో ఏమైనా దొరికితే పైన దొరికితే అప్పుడు బయింగో, లేదు అంటే ఈ జోన్ ఫుల్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీకే వెతుకుతామా అనుకోండి. సో ఫిన్ నిఫ్టీ సో ఆల్మోస్ట్ నేను పోయిన వీకే చెప్పింది. సో ట్రయాంగల్ ఫామ్ అయ్యింది, బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యింది, 2 డేస్ సస్టైన్ అయ్యింది, ఈరోజు బ్రేక్ అయ్యింది. సో రేపు 23,104 ఇంచే 23,076 ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ అవుట్ పైన 5 మినిట్స్ క్యాండల్ సేమ్ 4 ఇండెక్స్ సేమ్ సినారియో చెప్తా ఉన్నాను. అట్లేమైనా జరిగితే మాత్రము మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. అట్లా జరగలేదు అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి, ఇది బ్రేక్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 22,800 కింద మార్కెట్ ఏమైనా క్లోజ్ అయితే డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ వరకు వచ్చేదానికి అరౌండ్ 400 పాయింట్స్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. 22,800 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మాత్రం. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.